పౌల్ట్రీ రంగంలోకి రావాలనుకునేవారు లక్షలు కావచ్చు, కోట్లు ఖర్చు చేసి మరీ పౌల్ట్రీ రంగంలోకి వచ్చి అత్యాధునిక టెక్నాలజీతోటి ముందుకు రావడం జరిగింది. సో లాభాల మాట దేవుడు ఎరుగుతే కానీ నష్టాలు వస్తే మాత్రం భరించలేని పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటి అంటే బర్డ్ ఫ్లూ లాంటివి కావచ్చు, మళ్ళీ ఇంకేదైనా డిసీజ్ వస్తే పరిస్థితి ఏంటి అన్న దానిపైన మనతో పాటు మాట్లాడడానికి ఎగ్జిబిటర్ రంగారావు గారు. సార్ చెప్పండి, పౌల్ట్రీ రంగానికి సంబంధించి అత్యాధునిక మొత్తం టెక్నాలజీ అంతా ఉంది. సో ఇఫ్ వైరస్ లాంటిది వస్తే దాని పరిస్థితి ఏంటి సార్? వ్యాక్సిన్స్ అట్లాంటివి కావచ్చు, దానిపైన మీరేం? సార్ హలో అండి, నమస్తే. నా పేరు రంగారావు అండి. వ్యాక్సిన్ యానిమల్ హెల్త్లో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇది జాఫా ఫీడ్కామ్కి ఒక డివిజన్. ఇది ఆల్రెడీ 25 years నుంచి ఇండియాలో ఉన్నాము. ఫీడ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తున్నాము. అండ్ వీఆర్ ద పైనీర్. ఫస్ట్ టైం ఇండియాలో ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈజ్ జాఫా. పౌల్ట్రీ ఇండస్ట్రీ గురించి కొద్దిమందికే తెలుసు. టేబుల్ మీదకి చికెన్ వస్తే, ఎగ్ వస్తే తినడం తెలుసు, కానీ మనకి దాని వెనకాల ఎంత కష్టపడితే వస్తుందనేది తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఇది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పరిధిలోకి రాదు. సో ఇక్కడ సబ్సిడీలు, లోన్లు ఇట్లాంటివి ఉండవు. ఇది ప్రైవేట్ బిజినెస్ లాగానే, బట్ సీరియస్గా ఫార్మర్స్, పీపుల్కి కావాల్సిన న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది దీంట్లో ఇండస్ట్రీ. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. అండ్ ప్రొడక్షన్ ఒక్కటే కాకుండా వాటి ద్వారా హ్యూమన్కి ఏ రకమైనటువంటి డిసీజెస్ రాకుండా చూడాలంటే వన్ ఆఫ్ ద బేసిక్ పిల్లర్స్ ఏంటంటే బయోసెక్యూరిటీ. అంటే మనం నీట్గా పెట్టుకోవటం, న్యూట్రిషన్తో పాటు, మందులతో పాటు వ్యాక్సిన్స్ అనేది కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఆ వ్యాక్సిన్స్ పార్ట్లో వ్యాక్సిన్డో ఇండియా యానిమల్ హెల్త్ అనేది కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతుంది. ప్రస్తుతానికి ఆల్రెడీ మేము చాలా పెద్ద క్లయింట్స్, స్టార్టింగ్ ఫ్రమ్ టాప్ 20-30 బ్రీడర్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, లేదా లేయర్ ఫార్మ్స్ కానీ, బ్రాయిలర్స్, ఇంటిగ్రేటర్స్ అందరితో టచ్లో ఉన్నాం. సో మాకు ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఈ ఎక్స్పో అనేది, పౌల్ట్రీ ఎక్స్పో అనేది మాకు ఇంకా ఎక్కువ మందిని కలవడానికి, ఈ రీసెర్చ్ రిజల్ట్స్ని మార్కెట్లోకి ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా మేము కలిసేవాళ్ళు కాకుండా ఇంకోటి ఏంటంటే, మీకు చెప్పేది, మా దగ్గర ల్యాబ్ సర్వీసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. నో కమర్షియల్ యాక్టివిటీస్. చాలామంది ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టి ల్యాబ్ సర్వీసెస్ తీసుకుంటుంటారు. ఫార్మర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్న వాళ్ళైనా సరే, మీకు ల్యాబ్ సర్వీసెస్ కావాలనుకుంటే లోకల్లో మా ఎగ్జిక్యూటివ్ని కానీ, కస్టమర్ కేర్ని కానీ కాల్ చేస్తే వీ విల్ ప్రొవైడ్ దెమ్ ఫ్రీ ఆఫ్ సర్వీస్. వాళ్ళ ఫార్మ్స్లో ఏమైనా డిసీజ్ ఐడెంటిఫై చేయగలిగితే ఇమీడియట్గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కింది స్థాయిలో ఉన్న ఫార్మర్స్కి మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? అంటే బర్డెన్ ఏమైనా తగ్గుతుందా వాళ్ళకి? డిసీజ్ కంట్రోలింగ్ విషయంలో కింది ఫార్మర్స్ అంటే, ఫార్మర్కి ముఖ్యంగా మీరు గమనించాల్సిన 1,00,000 బర్డ్స్ పెడితే, నేను ఇందాక చెప్పాను 10-12 కోట్లు ఖర్చు అవుతాయని. 10,000 వాడికి కూడా అదే రేషియోలో ఖర్చు అవుతుంది. సో నొప్పి అనేది అందరికి ఒకేలాగా ఉంటుంది. నా కెపాసిటీని బట్టి నేను పెడుతున్నాను దీంట్లోపల ఫామ్. సో నా బర్డ్స్లో ఏమాత్రం డిస్టర్బ్ అయినా సరే నాకు వచ్చే బాధ, నా ఫ్యామిలీ సర్వైవ్ కావటం కష్టం. కాబట్టి ఇది నేను ఇందాక చెప్పిన ఫ్రీ సర్వీసెస్, ల్యాబ్ సర్వీసెస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఒక వ్యాక్సిన్ ప్రొవైడర్, మ్యానుఫ్యాక్చరర్ ఏం చేయగలుగుతాడంటే, డిసీజ్ రావడానికంటే ముందు దానికి కావాల్సిన అవగాహన ఫార్మర్కి ఇచ్చి, వాళ్ళు డాక్టర్లతో డిస్కస్ చేసి దానికి కావాల్సిన కంట్రోలింగ్ మెజర్స్ ఏంటి, ఒకవేళ ప్రొడక్ట్ ఉంటే దాన్ని అవైలబుల్ చేయటం మా బాధ్యత, లేదా ఎక్కడ దొరుకుతుందో చెప్పటం మా బాధ్యత. డైరెక్ట్గా మానిటరీ బెనిఫిట్స్ నేను ఇవ్వలేకపోవచ్చు, బట్ ఎట్లా సేవ్ చేసుకోవాలి అనేది మాత్రం మేము ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఇవ్వగలుగుతాం. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. సో ఫ్యూచర్లో కూడా ఇంకా కొంచెం పెద్ద లెవెల్లో చేస్తాం. R&D టీమ్ ఆల్రెడీ ఇండియాలో తిరుగుతోంది. ఈ డిసీజెస్ వచ్చేసి స్పెషల్గా ఇప్పుడున్న డిసీజ్ ఇండియాలో మనం హాట్స్పాట్స్ అంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొల్లేరు సరస్సు కానివ్వండి, చిల్కా లేక్, లేకపోతే నార్త్ ఇండియా హిమాలయాల దగ్గర, కేరళలో మీరు పేపర్లలో వినుంటారు అవుట్ బ్రేక్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయని. అవి హాట్స్పాట్స్. వరల్డ్ వైడ్గా తిరిగేటటువంటి వైల్డ్ బర్డ్స్ వాటి కొన్ని రూట్లలో ట్రావెల్ చేసి అక్కడికి వచ్చి ఉంటాయి. అది బయట నుంచి డిసీజెస్ని క్యారీ తీసుకొచ్చి ఇక్కడ మనకి వెక్టర్స్ లాగా వర్క్ చేస్తున్నాయి. అండ్ ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, ఈ వరల్డ్ని భూగోళాన్ని 2 భాగాల కింద డివైడ్ చేస్తే దేర్ ఆర్ ఓన్లీ 2 కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ఒక హెమిస్ఫియర్లో జాఫా ఇండోనేషియా, అండ్ ఇంకో కంట్రీలో యాక్చువల్గా యూరోపియన్ కంట్రీ ఒకటి ఉంది. వీళ్ళిద్దరూ యాంటీజెనిక్ కార్టోగ్రఫీ అంటారు. డిసీజ్ ఎక్కడ తిరుగుతుంది బర్డ్స్తో పాటు అనేది మేము కంటిన్యూస్గా 365 days చెక్ చేస్తాం. దాన్ని WHOకి రిపోర్ట్ చేస్తాం. WHO కన్సర్న్ బర్డ్స్ చచ్చిపోతున్నాయని కాదు, బర్డ్స్ ద్వారా డిసీజెస్ హ్యూమన్కి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అనేది WHO చూస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, ఆ డిసీజెస్ రావడానికి ముందుగానే మా దగ్గర దానికి సంబంధించిన రికార్డ్ ఉంటుంది. సో దీన్ని ఉపయోగించి మేము ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయటం, ముందు జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరుగుతుంటుంది అనమాట. ఇది మేము గత 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఒక లెవెల్ వరకు సక్సెస్ కాగలిగాం, బట్ వీ విల్ డూ ఇట్ ఫుల్ ఫ్లెజ్. అండ్ 2030కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారయ్యేసరికి కంప్లీట్ R&D టీము ఇండియాలో లూక్ అండ్ కార్నర్లో అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తంగా పౌల్ట్రీకి సంబంధించిన ఎంత పెట్టుబడి పెట్టినా సరే కానీ ఇబ్బంది వస్తే మాత్రం చాలా
1,00,000 కోళ్ళు పెట్టినా 10,000 కోళ్ళు పెట్టినా కానీ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో దీనికి సంబంధించి మాత్రం వ్యాక్సిన్ అనేది కావచ్చు, ప్రివెన్షన్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా రంగారావు గారు చెప్పడం జరుగుతుంది.